నైట్ కుక్కలు లేకపోవడం పిల్లిలతో మనం ఇబ్బంది అవుతుందనేసి సో నైట్ అయితే పారంకి అయితే వెళ్ళాను అనమాట. సో ఇది 38వ రోజు. సో ఏమైందంటే సో నైట్ మొత్తం నేను చెక్ చేసేటప్పుడు మనము దీని మీద వెళ్తే సో మనకు ఒకటి కనిపించింది. అది మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడైతే మనం అయితే కోళ్ళు అన్ని షెడ్లు అంటే చుట్టూ తిరిగాను. ఇక్కడైతే మనకి 3 షెడ్లు కూడా కోళ్ళు ఎడంగి వెళ్ళిపోయాయి. అంటే ఆల్రెడీ ఏదో వచ్చి వెళ్ళింది చూసుకోరు. ఇక్కడ ఈ కన్నంలో అయితే ఎలకైతే నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. సో అదే లాస్ట్కి వస్తుంది, ఇదే కనిపించింది మనకి యాక్చువల్లీ. సో ఏటైందంటే ఈ షెడ్లు 3 షెడ్లు కూడా చివరివి ఈ సైడ్ పిల్లుల వల్ల ఏంటంటే సగం ముగ్గేసి వెళ్ళిపోతున్నాయి కోళ్ళు. సో అది మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ఇందులోనైతే ఆల్రెడీ ఈ ఎలకైతే నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. అది తర్వాత నేను కొంచెం అటు ఇంకెళ్ళగానే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి సగం షెడ్లు వదిలేసి వెళ్ళిపోయేది, లాస్ట్ షెడ్ అనమాట. సో ఇక్కడ వరకు కూడా నేను వెళ్ళి మొత్తం చెక్ చేశాను. సో చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అటు నుండి రిటర్న్లో రాగానే ఇది చూడండి ఎలాగ వస్తుంది ఎలక. సో ఇది రావడం వల్ల ఏంటంటే మనకి ఫీడ్ తినేస్తుంది. సో అప్పుడప్పుడు కోళ్ళు పడుకుంటాయి కదా, అట్లా బొక్కలు కూడా ఇవే ఎడుతుంటాయి అనమాట. సో ఇక్కడ మీరు బాగా చూసుకొని అబ్జర్వ్ చేస్తే అది నన్ను చూసి ఆగిపోయింది. అది లోపలికి కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి అలా తవ్వుద్ది, అటు ఇటు తవ్వుకొని పెద్ద కన్నం చేసేది. ఈ షెడ్ లోపలికి వచ్చి ఇది నాకు తలపట అయితే అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే వీటి వల్ల మనకి మైనస్ ఏంటంటే కోళ్ళకి బొక్కలు ఎట్టేస్తాయి పడుకున్నప్పుడు. తర్వాత వచ్చి ఏంటంటే ఫీడ్ తినేస్తాయి. ఇది మన మైనస్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి.